స్టడీ బై రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్లో స్నాక్ సిరీస్ని స్టార్ట్ చేసాం కదా. ఈరోజు ఇంకో సింపుల్ స్నాక్ రెసిపీస్ని అయితే షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి. మెజర్మెంట్స్ అవి ఇవి అని ఏమీ లేవు. మంచిగా చాప్ చేసుకుని కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మనకి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళైతే మస్ట్ ట్రై అని చెప్తాను. మనం స్నాక్ బాక్స్లో కూడా ఈ రెసిపీని యూస్ చేసుకోవచ్చు. మనం చేసిన వెంటనే ఒక 1 వీక్లో ఖాళీ అయిపోతుంది. అంత బాగుంటాయి. ఇంకా తమిళ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది కదా అరటికాయలతో అని. ఈ అరటికాయలతోటి మనము 4 రకాల డిఫరెంట్ టైప్స్లో ఎలా కట్ చేసుకొని మనము ఎలా స్నాక్స్గా రెడీ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు బాగా పచ్చిగా ఉన్న అరటికాయలు తెచ్చుకుంటే క్రిస్పీ స్నాక్స్ ని చేసేసుకోవచ్చు. కుదిరితే నేంద్రన్ బనానాని అయితే యూస్ చేయండి. అది కరెక్ట్ టేస్ట్ వచ్చేస్తుంది. లేదు అంటే మాత్రం నార్మల్ పచ్చి బనానానైనా యూస్ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా పచ్చిగా ఉన్న బనానాలు మాత్రమే యూస్ చేయాలి. ఫస్ట్ అయితే నేను స్నాక్స్ కి సరిపడా బనానాస్ అయితే సపరేట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ స్నాక్ కోసం 2 బనానాస్ అయితే తీసుకున్నాను. వీటి సైడ్స్ ని కట్ చేసేసుకొని వెజిటేబుల్ పీలర్ తోటి అరటికాయ స్కిన్ మొత్తం తీసేసుకోవాలి. ఈ స్కిన్ తీయడానికి పెద్ద కష్టంగా ఏమి ఉండదండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం తీసేసాక అరటికాయని ప్లేట్ లో పెట్టుకొని వెజిటేబుల్ పీలర్ తోటి వీడియోలో చూపించే విధంగా లాంగ్ స్లైసెస్ లాగా పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకుంటూ ప్లేట్ లోకి పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో విరిగిపోతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా పీల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిటిని పీల్ చేస్తుండగా ఫైనల్ లోకి వచ్చేసరికి అది పీల్ చేయడానికి కుదరదు. అలాంటప్పుడు ఆ బనానా పీస్ ని వేస్ట్ గా పక్కన పెట్టేయకుండా వాటర్ లో వేసి పెట్టండి. దాన్ని ఎలా స్నాక్ చేయాలో లాస్ట్ లో చూపిస్తాను. ఇలా వాటర్ లో పెట్టడం వల్ల అవి తొందరగా నల్లగా అవ్వకుండా ఉంటాయి. మనం పీల్ చేసిన స్లైసెస్ అన్నిటిని కూడా వీడియోలో చూపించే విధంగా ఒక సైడ్ నుండి రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసిన తర్వాత అవి విడిపోకుండా టూత్ పిన్ పెట్టేయాలి. ఇలా మిగిలిన వాటితో కూడా రోల్ చేసుకుంటూ టూత్ పిన్ పెట్టేసుకోవాలి. కుదిరితే ఇలా ఒకటే రోల్ చేసుకొని టూత్ పిన్ పెట్టుకోవచ్చు. లేదంటే ఒక స్లైస్ ని రోల్ చేసిన తర్వాత ఇంకో స్లైస్ ని రోల్ చేసి రెండింటికి టూత్ పిన్ పెట్టేయచ్చు. మన టైం ని కన్వీనియంట్ ని బట్టి ఈ స్నాక్ ని రెడీ చేసుకోవచ్చు. ఇలా అన్నిటిని రోల్ చేసుకున్న తర్వాత ఇంకో బనానా కూడా స్లైస్ చేసుకొని ఇలా రోల్స్ చేసేసుకుందాము. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేశాక వేడిగా ఉన్న ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ బనానా రోల్స్ ని ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగ్ వేసినప్పుడు ఇవన్నీ ఇలా బబుల్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి. అవి బాగా ఫ్రై అయిపోతే ఆ బబుల్స్ అన్ని వెళ్ళిపోయి ఆయిల్ నార్మల్ గా కనిపిస్తుంది. అంటే మన బనానా క్రిస్పీ రోల్స్ రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ అయిన వీటిని టిష్యూ పేపర్ లోకి అయితే వేసేసుకుందాము. ప్లేట్ లోకి వేయగానే మనకి ఆ క్రిస్పీ సౌండ్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇవి కొంచెం పెద్ద పిల్లలకి అలాంటి వాళ్ళకైతే సరిపోతుంది. టూత్ పిన్ ఉంది కాబట్టి. మరి చిన్న పిల్లలకి ఈ టూత్ పిన్ తో మాత్రం అసలు ఇవ్వకూడదు. ఎవరైనా ఇంటికి గెస్ట్ అలా వస్తున్నప్పుడు డిఫరెంట్ గా స్నాక్ చేయాలి అనుకున్నప్పుడు వీటిని ట్రై చేయొచ్చు. ఇది కావాలి అంటే ఇలా తిన్నా సరే క్రిస్పీగానే బాగుంటాయి. లేదంటే దీని మీద ఏదైనా మసాలాలు అవి స్ప్రింకిల్ చేసుకోవచ్చు. చాట్ మసాలా కానీ లేదంటే పెరి పెరి మసాలా కానీ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్ గా బనానా క్రిస్పీ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. సెకండ్ క్రిస్పీ స్నాక్ కోసం 2 పచ్చి అరటికాయలు తీసుకున్నాను. ఈ అరటికాయల సైడ్స్ ని కట్ చేసేసుకొని అరటికాయ మీద కనిపిస్తున్న లైన్ మీద కత్తితో స్ట్రైట్ గా ఘాటు పెట్టి దాన్ని ఇలా ఓపెన్ చేయగానే మొత్తం బనానా స్కిన్ మొత్తం వచ్చేస్తుంది. బనానా స్కిన్ ని ఇలా కూడా తీసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ స్నాక్ లో చూపించిన విధంగా పీల్ కూడా చేసుకోవచ్చు. బనానా స్కిన్ మొత్తం తీసి ప్లేట్ లో పెట్టుకొని సెకండ్ స్నాక్ కోసం ఇలా బయట మార్కెట్ లో దొరికే చిప్స్ కట్టర్ ని యూస్ చేయొచ్చు. లేదంటే వెజిటబుల్ పీలర్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. రెండు ఎలా యూస్ చేసి స్నాక్స్ చేయాలో ఈ వీడియోలోనే షేర్ చేస్తానండి. ఫస్ట్ అయితే వెజిటబుల్ పీలర్ ని యూస్ చేద్దాము. ఇది అందరి ఇంట్లో ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ చేసేయచ్చు. వెజిటబుల్ పీలర్ తోటి బనానాని ఇలా లాంగ్ స్లైసెస్ లాగా పీల్ చేసుకుంటూ ప్లేట్ లో పెట్టేసుకోవాలి. ఇవి మధ్యలో విరిగిపోయినా పర్లేదండి. అలా కుదిరినంత వరకు పీల్ చేసుకుంటూ ప్లేట్ లో పెట్టేసుకుంటూ ఉండాలి. మనం కావాలి అంటే డైరెక్ట్ గా ఆయిల్ లో ఇలా చేసేసుకోవచ్చు. లేదంటే ఇలా పీల్ చేసుకొని ప్లేట్ లో పెట్టేసుకొని ఆ తర్వాత ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఏదైనా సరే మన టైం బట్టి చేసుకోవటమే. బనానా అంతా పీల్ చేశాక లాస్ట్ లో పీల్ చేయడానికి కుదరదు. ఆ పీస్ ని మనం వాటర్ లో పెట్టేసుకుందాము. ఇలా అన్ని స్లైసెస్ రెడీ అయిపోయాయి కదా. వేడిగా ఉన్న ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ప్లేట్ లో పెట్టుకున్నాం కాబట్టి అవి అతికిపోతాయి. వాటిని సపరేట్ చేసుకుంటూ ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం చేసింది రోల్స్ పెట్టి టూత్ పిన్ పెట్టాలి. అది కొద్దిగా ఎక్కువ వర్క్. ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ మనకి టైం కూడా తెలీదు. ఫ్రై చేసుకోవటమే పీల్ చేసుకొని అన్ని వేసాక ఒకసారి గరిటెతో కలిపేసుకుంటే ఏవైనా అతుక్కున్నా సరే అవి ఈజీగా విడిపోతాయి. వేసినప్పుడు ఇలా బబుల్స్ వస్తాయి. అది మొత్తం బాగా ఫ్రై అయిపోతే ఎక్కడ మనకు ఆయిల్ లో బబుల్స్ అనేవి ఉండవు. ఇలా రెడీ అయిన వీటిని టిష్యూ పేపర్ లోకి పెట్టేసుకుందాము. ఇప్పుడు వరకు వెజిటబుల్ పీలర్ చూసాం కదా. ఇప్పుడు
చిప్స్ మేకర్ తో ఎలా చేయాలో చూద్దాము. చిప్స్ మేకర్ మీద బనానాని స్ట్రైట్ గా పెట్టుకొని వీడియోలో చూపించే విధంగా ఇలా పైనుండి కిందికి అనుకుంటూ స్లైసెస్ లాగా చేసేసుకోవాలి. ఇది డైరెక్ట్ గా ఆయిల్ లో పడిపోతుంది కాబట్టి అవి ఏమి అతుక్కోకుండానే ఫ్రై అయిపోతాయి. ఆయిల్ తో భయం అనుకుంటే మాత్రం ప్లేట్ లో వేసి ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ గా క్రిస్పీ బనానా చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారండి. చేయటం కూడా పెద్ద కష్టమేం కాదు. ఇది కూడా మస్ట్ ట్రై అండి. అంతే, చాలా ఈజీగా సెకండ్ స్నాక్ కూడా రెడీ అయిపోయింది. థర్డ్ స్నాక్ కోసం 2 పచ్చి అరటికాయలను అయితే తీసుకున్నాను. వీటిని కూడా సైడ్స్ కట్ చేసేసుకొని సేమ్ ఇందాక చూపించిన విధంగానే బనానా స్కిన్ మొత్తం పీల్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం పీల్ చేశాక ప్లేట్ లోకి పెట్టుకొని చిప్స్ కట్టర్ తోటి బనానాని ఇలా అడ్డంగా వీడియోలో చూపించే విధంగా చేసుకుంటే మనకి రౌండ్ గా బనానా చిప్స్ లాగా కట్ అయిపోతాయి. ఇలా ప్లేట్ లో పెట్టి చేసుకోవచ్చు, లేదంటే మనం డైరెక్ట్ గా ఆయిల్ మీద కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర చిప్స్ కట్టర్ లేకపోతే వెజిటబుల్ పీలర్ తోటి వీడియోలో చూపించే విధంగా బనానాని అడ్డంగా పెట్టి పీల్ చేసేసుకోవచ్చు. ఇది కూడా రౌండ్ గా స్లైసెస్ గానే కట్ అవుతుంది, కానీ దీంతో పీల్ చేస్తే మాత్రం అన్ని ఒకే సైజ్ లో రావు. కొద్దిగా ఎక్కువసేపు ఆయిల్ లో ఫ్రై చేయాల్సి వస్తుంది. కానీ ఇలా వెజిటబుల్ పీలర్ తో కూడా ట్రై చేయొచ్చు అండి. చిప్స్ బాగానే వచ్చాయి నేను ఫ్రై చేసినవి. వేడిగా ఉన్న ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మనం ప్లేట్ లోకి పీల్ చేసేసాం కాబట్టి బనానాని సపరేట్ చేసుకుంటూ ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి. లేదంటే మనం డైరెక్ట్ ఆయిల్ మీద కూడా పెట్టి పీల్ చేసేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. అన్ని వేసేసిన తర్వాత ఒకసారి కదిపేస్తే అవి అతుక్కోకుండా ఉంటాయి. బబుల్స్ మొత్తం కూడా వెళ్ళిపోయాయి కదా. అంతే సింపుల్ గా బనానా చిప్స్ కూడా రెడీ అయిపోయినట్టే. మనము స్పూన్ తో ఇలా అంటుంటే మనకి క్రిస్పీనెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇది పిల్లల స్నాక్ బాక్స్ లోకి బాగుంటుంది. బయట మార్కెట్ లో కొనే కన్నా ఇంట్లో ఇలా చేసి పెడితే పిల్లలు ఈ చిప్స్ ని చాలా ఇష్టంగా తింటారు. మనకి ఏదైనా మసాలా కావాలంటే వాటిని స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా నార్మల్ గా తిన్నా సరే బాగుంటుంది. ఫోర్త్ స్నాక్ రెసిపీ కోసం ఇందాక పీల్ చేసినప్పుడు మిగిలిపోయిన అరటిపళ్ళని వాటర్ లో వేసి పెట్టుకున్నాం కదా, వాటిలో ఒక స్లైస్ ని తీసుకొని హాఫ్ గా కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా స్టిక్స్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇవి కుదిరితే అన్ని ఒకే సైజ్ లో కట్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రై అయ్యేటప్పుడు అన్ని కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. బనానా స్లైస్ మరీ లావుగా ఉంది అని అనిపిస్తే మాత్రం దాన్ని హాఫ్ గా కట్ చేసుకొని అప్పుడు ఇలా స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని కట్ చేశాక ప్లేట్ లోకి పెట్టేసుకొని వేడిగా ఉన్న ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూపించిన స్నాక్స్ అన్నిటి కూడా సేమ్ ప్రాసెస్ అండి. మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకుని ఫ్రై చేసుకునేటప్పుడు చెక్ చేసుకుంటే అవి క్రిస్పీగా రెడీ అయిపోతాయి. బనానా క్రిస్పీ స్టిక్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇవి చూడటానికి కుర్కురే స్టిక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉంటాయి. ఈవెన్ గా కట్ చేసుకుంటే అవి బాగా ఫ్రై అవుతాయి. లేదంటే ఇలా కొన్ని స్టిక్ అయిపోయి లోపల ఉడుకుతాయి కానీ క్రిస్పీగా ఉండవు. కొద్దిగా సాల్ట్, కారం, చాట్ మసాలా అలా స్ప్రింకిల్ చేసుకుంటే ఇవి ఇంకా బాగుంటాయి. అంతే అండి, అరటికాయ తోటి 4 రకాల క్రిస్పీ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ బనానా చిప్స్ ప్రాసెస్ మీకు ఈజీగా అనిపిస్తే కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోని అయితే ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.